హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, సింగిల్ బ్లౌజు ప్రతి ఒక్కటి నేను యాజ్ టీజ్గా మీకు ఏ విధంగా కట్ చేయాలనేసనని కొలత ప్రకారం మీకు ఈజీగా చెప్తానండి. ఈజీ మెథడ్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి. ఆది బ్లౌజ్తోనే చాలా ప్రతి ఒక్క మెజర్మెంట్తో పాటు నీకు నేను కరెక్ట్గా చెప్తానండి. ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా యూజ్ బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు తెలియని వాళ్ళు కూడా కరెక్ట్గా అయితే నేర్చుకునేస్తారండి. ఈ వీడియో చూడడమే అస్సలు ఏమీ చేతకాని వాళ్ళు కూడా బాగా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకునేస్తారండి. చూడండి, బ్లౌజ్ అయితే మాత్రం నేను ఈ విధంగా అయితే మడతేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వచ్చేలాగా మడతేసుకున్నాను. నేను బ్లౌజ్ని అయితే కరెక్ట్గా మడతకైతే పెట్టుకునేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదండి. నేను క్లాత్ని అయితే ఈ విధంగా మడతేసి పెట్టుకునేసి ఎక్స్ట్రా పీస్ అంతా చాక్ పీస్తో కొద్దిగా ఒక లైన్ అనేది గీసుకునేసి దాని వరకు కట్ చేసుకునేసానండి. కట్ చేసుకునేసి తరువాత నేను 1 మీటర్ అనేది 1 మీటర్ అంటే నేను బ్లౌజు కొలత ప్రకారం అయితే చెప్తున్నాను. నేను ఆల్త ప్రకారము తీసుకునేసి టిక్ మార్క్ అయితే బ్యాక్ అయితే కింద ఉంది కదా, నడుములో అయితే టిక్ మార్క్ ఒకటి పెట్టుకునేసాను కొలత ప్రకారము. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వీపు భాగం ఉంది కదా, కింద నెక్ డీప్ అయితే ఉంది కదా, నెక్ దగ్గర ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా గ్యాప్ వదిలేసి కొద్దిగా టిక్ మార్క్ అయితే పెట్టుకునేసాను. పైన కూడా షోల్డర్ దగ్గర భుజాల దగ్గర అయితే మనము ఒక టిక్ మార్క్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ సంఖ భాగంలో స్టిచ్చింగ్ ఉంది కదా, కుట్టుకి పైగా ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నాను నేను. చూడండి, చాలా ఈజీ మెథడ్ ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునేసి పెట్టుకునేసి సరిపోతుంది. చాక్ పీస్తో ఈ విధంగా అయితే రౌండ్ మనకి ఏ నెక్ కావాలన్నా ఆ నెక్ మోడల్ అయితే గీసుకోవచ్చు. నేను రౌండ్ అయితే గీసేసుకున్నాను. సంఖ భాగంలో కొద్దిగా ఒక 1/2 ఇంచ్ తీసేసుకునేస్తే చాలు మనకి ఆ సంఖ భాగంలో ఆ రౌండ్కి. చూడండి, చాలా ఈజీ మెథడ్ అండి ఇది. తర్వాత మనకి కుట్టుకైతే పోతుంది కాబట్టి అని చెప్పేసి నేను డబల్ అయితే గీసేసుకున్నాను. టిక్ మార్క్ పెట్టుకునేసి 2 లైన్లు అయితే గీసేసుకున్నాను. ఇది కుట్టు దగ్గర సంఖ భాగంలో మన కరెక్ట్ పీస్ అయితే నేను గీసేసుకున్నాను. మళ్ళీ మిగిలిన పార్ట్కి మనకి స్టిచ్కాయ మిగిలిన తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ అయితే కావాలి కదా, దానికి వదులుకునేసాను. మళ్ళీ ఈ విధంగా అయితే ఎట్లా గీసేసుకున్నాను యాజ్ టీజ్గా కట్ చేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా పీస్. అది చాలా ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఒక్కసారి చూస్తే మాత్రం అట్లా ఈజీగా పట్టేస్తారండి. ఇది బ్యాక్ పార్ట్. అలానే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్ను కూడా ఆ విధంగానే కట్ చేసుకోవాలి. కొద్దిగా చేర్పు అనేది చేసేస్తే సరిపోతుంది. చాలా ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ టిప్ ఇది. బ్యాక్ పార్ట్ అయితే నేను కింద అయితే వీపుకి మడతేసుకుంటాము కదా, ఆ మడతకైతే ఆ గీత లైన్ అయితే గీసేసాను కదా, ఆ లైన్ వరకు అయితే పీస్ అయితే నేను మడతేసుకున్నాను. మడతేసుకునేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ అయితే తీసేసుకుందాము. అసలు ఎటువంటి మెజర్మెంట్ లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే చాలా ఈజీ టిప్ అండి ఇది. మళ్ళీ ఫ్రంట్ భాగం అయితే ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్. చాలా ఈజీ మెథడ్ ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనము రౌండ్ ఎలా ఉందో రౌండ్ కిందకైతే సాగబెరగకూడదండి, తప్పండి ఇది. ఎట్లా ఉందో రౌండ్ ఆ రౌండ్కి అయితేనే మనము అట్లా టిక్ మార్క్ ఒకటి పెట్టేసుకునేవాలి. లేకపోతే కిందకి కానీ అట్లా తీసామంటే మనకి నెక్ అనేది జారిపోతుంది. అలాంటప్పుడు చాలా లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఎలా ఉందో అంత టిక్ మార్క్ అయితే పెట్టుకునేసి కొద్దిగా పైకి అయితే పెట్టుకునేసినా కూడా సరిపోతుందండి. మళ్ళీ ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ దగ్గర అయితే కొద్దిగా ఆ స్టిచ్ దగ్గర అయితే కొద్దిగా అయితే టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇటు సైడు ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, సేమ్ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్కి ఎలా అంతే అండి. ఇప్పుడు నేను ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకునేసాను కదా ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ అండి ఇది.
రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకునేయచ్చు. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏమంటే డాట్స్ అయితే మనము షేప్ అయితే పెట్టుకుంటాం కదా, చాలామంది షేప్ దగ్గర అయితే పొరపాట్లు అయితే పడుతుంటారండి, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది చూడండి ఒకసారి, చాలా ఈజీ అండి. మనకి డాట్స్ ఎలా పెట్టాలనేసి అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడేమంటే సంఖ భాగంలో లోత్ అనేది కొద్దిగా ఎత్తేసామంటే మనకి ముడత అనేది వస్తుంది కదా, ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా సరే ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర మధ్యలో నేను వేలు పెట్టుకున్నాను కదా, అక్కడ మధ్యలో బేస్ చేసుకునేసి స్ట్రైట్గా కిందకు వచ్చేసామంటే ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి అయితే ఇక్కడైతే ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కాజా పట్టి ఊక్స్ పట్టి దగ్గర ఉంది కదా, అక్కడైతే మధ్యలో అయితే ఒక టిక్ మార్క్ పెట్టుకునేసాను. సంఖ భాగంలో ఒకటి. చాలా ఈజీ అండి, ఇంకేం అవసరం లేదండి, ఏది బేస్ చేయని అవసరం లేదు. మళ్ళీ మొత్తం యాజ్ ఈజీగా లోత్ అయితే ఆల్రెడీ నేను గీసేసుకున్నాను, అదే ప్రకారం అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది ఫ్రంట్ బ్యాక్. ఈజీ కదండి, చాలా ఈజీగా ఉంది కదా. తర్వాత హ్యాండ్స్ దగ్గరకు వస్తే అది కూడా హ్యాండ్స్ కూడా చాలా ఈజీ అండి. హ్యాండ్స్కి అయితే మిగిలిన పీస్ ఉంది కదా, దీన్ని అయితే నేను 4 మడతలు అయితే మడతేస్తున్నా. ఫస్ట్ ఒక మడత వేసాను, మళ్ళీ 2 మడతలు అయితే మడతేసుకున్నాను. యాజ్ ఈజీగా మొత్తం వచ్చి 4 మడతలు అయితే వచ్చేసింది మనకి. ఓపెన్ వచ్చి అటు సైడ్ పెట్టుకున్నాను, క్లోజ్ అయితే ఇటు సైడ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను. హ్యాండ్స్ కొలతకైతే నేనైతే హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా అనేది వదిలేసుకున్నాను హెమ్మింగ్కి. తర్వాత ఇక్కడ మనకి స్టిచ్ ఉంది కదా, కుట్టు ఉంది కదా రెక్కకి, అక్కడ ఒక టిక్ మార్క్ అయితే కొద్దిగా మనకి క్లచ్లోకి అయితే మనకి కుట్టుకైతే పోవాలి కదా, కొద్దిగా ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకునేసి టిక్ అయితే పెట్టుకునేసాను ఫ్రెండ్స్. నేను చూడండి ఎస్ షేప్లో అయితే ఈ విధంగా ఈ లైన్లో కానీ గీసుకున్నామంటే మనకి ముడత రాకుండా ఉంటుంది. సంఖ భాగంలో చాలా ఈజీగా ఉంటుంది. అంతే అండి, ఇదే యాజ్ ఈజీగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నానండి. మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉంది కదా, ఈడ ముందు ఉండే పార్ట్ని ఏమంటే కొద్దిగా మనం లోత్ అనేది తీసుకునేసి సరిపోతుంది. ఆ లోతుగా ఉండేదాన్ని మనం ఫ్రంట్ పార్ట్లో పెట్టుకునేసి సెట్ చేసుకునేసి సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత క్రాస్ బెల్ట్ కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైనా సరే లావుగా ఉన్న వాళ్ళకన్నా సన్నగా ఉన్న వాళ్ళకన్నా క్రాస్ బెల్ట్ అనేది ఎప్పటికైనా 3 సెంటీమీటర్లు అయితే కరెక్ట్గా అయితే కొలతకైతే సరిపోతుంది మనకి. నేనైతే మాత్రం 3 సెంటీమీటర్ల కన్నా నేను సన్నగా ఉన్నాను కాబట్టి అని చెప్పేసి నేను 2.5 ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను. నా బ్లౌజ్ ఎంత ఉందో అదే ప్రకారం అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే కొలతగా తీసుకోవాలనేసి అంటే మాత్రం 3 సెంటీమీటర్లు తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా వస్తుందన్నమాట. బాగుంటుంది క్రాస్ బెల్ట్ అనేది. మనము సంఖ భాగంలో ఈ విధంగా అనేసి మనం హ్యాండ్స్ అయితే పైకి ఎత్తాం కదా, ఎత్తినప్పుడు అయితే ఇక్కడ మనకి నడుము దగ్గర పైకి లేసుకోకుండా ఫిట్గా అయితే ఉండిపోతుంది మనకి. ఎప్పుడు 3 సెంటీమీటర్లు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసేసుకునేసి కట్ చేసుకున్నాను నేను. అంతే ఫ్రెండ్స్. ఇంకేమంటే ఊక్స్ పెట్టి కాజా పెట్టి అయితే మనకు ఉంటుంది. అదేమంటే మామూలుగా అయితే తెలుసు కదా మనకి, ఊక్స్ పెట్టి కాజా పట్టి అలా తీసుకోవాలనేసి అని. నేను స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఏ విధంగా సెట్ చేసుకోవాలని. ఇది మిగిలిన పీస్ అండి, ఇది ఈ మిగిలిన పీస్లో ఊక్స్ పట్టి కాజా పట్టి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్